ధన్యతను బట్టి యోగ్యతను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇది నా ఆరాధన ప్రారంభించడానికి గాను అందరూ కల్పించినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా, స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో ప్రవ్వా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దివ్యమైన నామాన్ని బట్టి నా తండ్రి నాయన, ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి ప్రవ్వా, నీ పరిశుద్ధ మందిరంలో చేరి ప్రవ్వా మేము స్తుతించడానికి ప్రవ్వా నాయన ఆరాధించడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు లెక్కించలేని స్తోత్రములు ప్రవ్వా. రావాల్సిన బిడ్డ అందరితోని మీరు మాట్లాడండి నాయన. త్వరగా మందిరానికి రావడానికి ప్రవ్వా, మిమ్మల్ని స్తుతించడానికి నాయన, మిమ్మల్ని ఘనపరచడానికి ప్రవ్వా, మీరు ఇచ్చేటువంటి దీవెనలు 1000 దినాల దీవెనలు పొందుకోవడానికి ప్రవ్వా, ప్రతి బిడ్డని అలంకరింపచేసి ప్రవ్వా, ప్రతి బిడ్డని సిద్ధపరిచి నాయన మందిరానికి రావడానికి సహాయం చేయండి. ఆత్మతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రవ్వా అయ్యా, ఇదిగో తండ్రి నీ దివ్యమైన వాక్కు వినడానికి నాయన, బలలో పాల్పంపులు పొందడానికి నా ప్రవ్వా మాకు కావాల్సిన శుద్ధ హృదయాన్ని ప్రవ్వా, నా తండ్రి బలమైనటువంటి నాయన ఆత్మశక్తిని ప్రవ్వా నాయన, నీ ఎదురు లోబడే మనసును ప్రతి బిడ్డకి మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రవ్వా నాయన, కూడిన ప్రతి బిడ్డని మీకు అప్పగిస్తున్నాం ప్రభు. నా తండ్రి మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డను ఈ అభిషేక ఆత్మను కుమరించు నాయన, పాటలు పాడుచుండగా పరిశుద్ధాత్మను నడిపింపుతో ముందుకు నడిపించమని అడుగుచున్నాం. సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో తీసుకోండి. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. హృదయాన్ని తెరిచి ప్రవ్వా నీ మాటలు వినడానికి నాయన సిద్ధపరచండి ప్రవ్వా, గ్రహించడానికి నా ప్రవ్వా, వాక్యానుసారంగా నడుచుకోవడానికి దివ్యమైన మీ వాక్కును అనుగ్రహించి ప్రవ్వా మహిమ పొందమని అడుగుచున్నాం. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని ఘనమైన మీ స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనట్లు సహాయం చేయమని ఏసీ శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామాన్ని స్తుతించుకోవడానికి మొట్టమొదటి పాటగా తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని గణపడతాం. యుగాలలో జగ జగాలలో దేవుడు
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాటగా మేలులు నీ మేలులు మరిచిపోదనయ్యా అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని కనపడతాం. మరచిపోలేనయా
మూడో పాటగా లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడిన పాటలు పాడుతూ ఆయన నామాన్ని వినపడతాను.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా ఆయన పరిశుద్ధ నామాన్ని కనపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ వాక్యమును దావీదుకు రాసినటువంటి కీర్తనల నుంచి ఉత్తర ప్రచుత రీతిగా చదువుదామండి. కీర్తనలు 127వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రచుత రీతిగా చదవవలసిందిగా మన మధ్యనటువంటి బ్రదర్ సామ్యుల్ గారిని ప్రభుపేట ఆహ్వానిస్తున్నామండి. కీర్తనలు 127వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రచుత రీతిగా చదువు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలియువారు మేలుకొని ఇనుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల బుద్ధి నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ తోడులతో వాదించురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. సమయంలో సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుందండి. సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే దయతో ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవునామ స్తోత్రాలు, వందనాలు. పోయిన నుంచి అన్నాక దేవుడు మన ఎక్కడ చోట కాపాడుతున్నాను. మన సాక్ష్యం ఏంటంటే, మనకు తెలిసిందే మరి దేవుడు తన ఉచిత కృపణ చేత మరి నాకు మంచి మార్క్స్తో ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా
అన్ని ఎగ్జామ్స్ పాస్ చేయించి నన్ను ఫైనల్ ఇయర్కి తీసుకొచ్చారు. దాన్ని బట్టి ఇంక వందనాలు చేయించుకుంటున్నాను. రేపటి నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. మీ చిత్తమైతే మీరు అందరు ప్రార్థనలో పెట్టుకోవాలని కోరుచున్నాను. మరి 4th ఇయర్లో ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. లైక్ జాబ్ కోసం ట్రైనింగ్ అవ్వాలి, అండ్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాంతోపాటు అసైన్మెంట్స్, ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి అవన్నిటిని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను. మరి ఇప్పటి వరకు నా కోసం ప్రార్థించిన అందరికీ నా హృదయపూర్వక ఇచ్చిన సాక్ష్యం ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయండి? రైట్. అంటే ఎందుకు చెప్పాలంటే దేవుడు మరి ఎన్నో కృపలు చూపించారు రాకీ విషయంలో కూడా ఇంతవరకు. అయితే హాస్టల్ విషయంలో కూడా ఇబ్బంది అయింది. ఏ హాస్టల్ అయితే బాగుంది, మంచి కంఫర్టబుల్గా ఉంది, ఆయనకి బాగా నచ్చిన రూము అన్నీ పెంట్ హౌస్లో తీసుకున్నాడు, టాప్ మోస్ట్ స్టేర్లో. ఎవరి ఇబ్బంది లేకుండా చక్కగా చదువుకున్నాడు. కాకపోతే ఆ బిల్డింగ్ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేశారట. సో దెన్ మళ్ళీ కొత్త హాస్టల్ ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే ఒక హాస్టల్ అయితే దొరికింది అక్కడనే. అయితే అది మరి అడ్జస్ట్ అవ్వడానికి బిడ్డకి దేవుడు జ్ఞానం ఇచ్చినట్లుగా మరి రూమ్ కూడా మరి తక్కువ మందితో కావాలనేసి మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్తో ఒప్పుకున్నారు. అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కనుక మరి మెయిన్ ఏంటంటే చదువుకోవడానికి తనకు అవకాశం కావాలి. అదే ఎదురు చూస్తాడు పాపం. ఫెసిలిటీస్ కాదు కానీ చదువుకోవడానికి నాకు అన్ని రకాలుగా బాగుండాలని అంటే మరి దేవుడు అన్నీ కూడా బిడ్డకి దయచేయగాక మంచి జ్ఞానము తెలివి వచ్చేటువంటి రూమ్మేట్స్ వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉండి, మంచి వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇబ్బంది పెట్టేవాళ్ళు కాకుండా అని. ఎందుకంటే ఇప్పటికి థర్డ్ది ఇది. మొట్టమొదటిది ఇబ్బంది, అంత పిల్లల ప్రవర్తన బాగాలేదు, అంత ఆల్కహాల్ అంత చాలా భయంకరంగా ఉండేదట. అక్కడి నుంచి వెంటనే షిఫ్ట్ అయిపోయాడు. అది బాగుంది అనుకునేటప్పటికి ఇప్పుడు అది కాస్త అవైలబుల్గా లేదు. మరి వేరే చోట జాయిన్ అయ్యాడు, అయినట్టే లెక్క. మరి ఈ రోజు నుంచి అక్కడికి వెళ్ళాలి. మరి వీటికి ప్రభు సన్నిధి తనకంటే ముందుకు వెళ్ళి ఆ స్థలం అంతా పరిశుద్ధపరిచి దేవుడు మరి ఆ బిడ్డ చుట్టూ ఆయన పరిశుద్ధ దేవతలను కావలి కంచిగా ఉంచి ముందుకు నడిపించే విధంగా మరి మీ అందరి ప్రార్థనలో మరి దయతో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి నా కుమారుడు తరపున కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిని మన మధ్యకి ఆహ్వానించుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ దేవుడు మనకు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనందరూ లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన చేద్దామండి. సంఘమంతా లేచి నిలబడి మన 2 చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభుతో తిప్పుకొని, ప్రభువా వారమంతా మమ్మల్ని కాపాడారయ్యా, అనేకమైన పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తారయ్యా, అనేకమైన విధానాల్లో ప్రభువా మా తోడు ఉన్నారయ్యా, నీ వందనాలు. ఎన్నో అపజయాల మధ్య గొప్ప జయాలు మాకు ఇచ్చావు ప్రభువా, నీ వందనాలయ్యా. మమ్మల్ని స్థిరపరిచే ప్రభువా, నీ వందనాలు. మమ్మల్ని బలపరిచే ప్రభువా, నీ వందనాలు. మాకు అనేక విషయాలు మా తలని హెచ్చించే ప్రభువా, నీ వందనాలు అంటూ మరి ఎన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఎక్కడ విడిచిపెట్టగా కాపాడినందుకు, మన ముందుకు నడిపించినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని కనపడతామండి. పరిశుద్ధుడైన మన దేవుని ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన కొనియాడదాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినందుకు ఆయన నామాన్ని కొనియాడదాం. గొర్రెపిల్లగా మన మధ్యకు వచ్చి, దీనుడుగా మన మధ్యకు వచ్చి, నిరాక్షలు ఎందుకు పనికిరాని మనల్ని ఆయన ప్రేమించి అనే రక్తంతో కడిగి ఆయన ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఆయనకి స్తుతి చెల్లిద్దాం. హృదయపూర్తిగా ఆయన్ని గణపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకు స్తుతులు, ప్రభువా మీకు స్తుతులు. మహోన్నతుడా మీకు వందనాలు. సర్వాధికారి మీకు స్తుతులయ్యా, సర్వోన్నతుడా మీకు స్తుతులయ్యా, అత్యున్నతుడా మీకు వందనాలయ్యా, అతి పరిశుద్ధుడా స్తోత్రములు, మహిమోన్నతుడా స్తోత్రములు. మహిమగల దేవా మీకు స్తుతయ్యా, 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 స్తుతయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలయ్యా, మహోన్నతుడా మీకు స్తుతులయ్యా, పరిశుద్ధుడా మీకు స్తుతులయ్యా. ఘనమైన దేవా నీకు వందనాలయ్యా, మా సృష్టికర్త మీకు వందనాలు. మా తోడైన దేవా మీకే స్తుతి. మా కొరకు రక్తము కార్చిన దేవా నీకు వందనాలు. మా పాపాలు కడిగిన దేవా నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు. మమ్మల్ని తండ్రి పరలోక రాజ్యం చేర్చడానికి మమ్మల్ని ఈ యొక్క లోకంలోనే మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.
ప్రోక్షించి ప్రభా కళంకులమైన మమ్మల్ని కడిగిన దేవా నీకు వందనాలు. నీ పరిశుద్ధ కృపకై, పరిశుద్ధ సహాయతకై నాయన, పరిశుద్ధాత్మ సన్నిధి నీ కృపకై వందనాలు, స్తోత్రమయ్యా. మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు, స్తోత్రం. ఈ రక్తము చేత మమ్మల్ని కడిగినందుకు మీకు వందనాలు ప్రభా. శక్తివంతమైన దేవానికి వందనాలు. మీ శక్తితో, మీ బలవంతో మమ్మల్ని నింపే దేవానికి వందనాలు. అవును తండ్రి, మహోన్నతుడైన దేవుడు ప్రభా, నిజమైన తండ్రిని ప్రభా, సృష్టికర్తవు నాయన, దీనుడుగా మా మధ్యకు వచ్చిన దేవా, గొర్రెపిల్లగా మా మధ్యకు వచ్చిన దేవా, నీకే స్తుతులు వందనాలు. నీ రక్తమును మాకే తండ్రి నాయన ప్రోక్షించి మమ్మల్ని కడిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రం. నీ సొంతగా మమ్మల్ని మార్చుకున్న దేవా నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. ఆరాధనకి యోగ్యుడా మీకు వందనాలు, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇది నాయన నీ సన్నిధిలో ఉండడానికి ప్రభా మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, యోగ్యతను బట్టి, కృపను బట్టి లెక్కించలేని స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటూ ఇదిగో జరగవలసిన ఆరాధన క్రమంలో మీరుండండి నాయన. నీ దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. నీ యొక్క బలమైన శక్తితో నీకు నడిపించమని సర్వోన్నత స్థుతులు చెల్లించుకుంటూ ప్రతి హృదయాన్ని తెరిచి నాయన నీ వాక్కు కొరకు ప్రభా, నీ వాక్కు కొరకు స్థానం నిచ్చే బిడ్డలుగా అందరినీ, మా అందరినీ కూడా కనికరించమని యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ ఈ స్తుతి ఆరాధన ప్రభు పేట సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆయన యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని స్తుతించడానికి, కనపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ప్రభు మనతో మాట్లాడేటువంటి వాక్కును మనం చూద్దామండి. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమి అనంటే, అనేకమైన తలాంతులు దేవుడు ప్రతి ఎవరన్నా మరి తలాంతు అంటే టాలెంట్ తలాంతు లేనివారు, లేదంటే టాలెంట్ అంటాం కదా ఇంగ్లీష్లో, టాలెంట్ లేనివారు, ఎలాంటి టాలెంట్ నాకు లేదండి అనేవాళ్ళు ఒక్కసారి చెయ్యి పైకెత్తండి. ఎవరు లేరు కదా. అందరికీ ఖచ్చితంగా ఒకటి కాకపోతే ఒకటన్నా ఉంది కదండి. ఒకళ్ళు పాడగలరు, ఒకళ్ళు మ్యూజిక్ ప్లే చేయగలరు, ఇంకొకరు టీచ్ చేయగలరు, ఇంకోళ్ళు ఏం చేయగలరు. కొంతమందికి సోషల్ వర్క్ చేయడానికి కూడా దేవుడు చాలా తగ్గింపు మనసు ఇస్తూ ఉంటారు. సర్వీస్ చేయడానికి, అంటే లైక్ ఎవరికన్నా అనారోగ్యంగా ఉంటే సర్వీస్ చేయటే మనసునిస్తాడు దేవుడు కొంతమందికి. అది టాలెంటే. మరి నేను చేయలేను, రైట్? కూతురు చేయగలరు. అంటే ఇలాంటి ఒకటి కాదండి, ఎన్నో రకాలు. ప్రార్థించే శక్తిని కొంతమందికి దేవుడిస్తాడు, అది టాలెంటే. వాక్యాన్ని వివరించే శక్తిని దేవుడిస్తాడు, అది కూడా టాలెంటే. ఇంకా అనేకమైన విషయాలు, అనేక రకాలుగా దేవుడు ప్రతి ఒక్కడిని ఒక్కొక్క దాంతో దేవుడు నింపుతాడు. కరెక్టా? ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక్కొక్క తలాంతుతో నింపుతాడు. నమ్ముతారా? నమ్మరా? నమ్ముతారు కదండి. అయితే కొంతమందికి ఇంకా చెప్పాలంటే, మన అబ్బాయి నాకు ఇవేమి రావాలంటే వంట చేయడం కూడా ఉంటుంది. అంటే మన బ్లెస్సింగ్ గురించి కాదు, జనరల్గా చెప్తున్నాను. చాలా టేస్టీగా వంట చేసే కృప కూడా చాలా మందికి ఉంటుంది, రైట్? ఇంకా ఎన్నో రకాలైనటువంటి మరి టాలెంట్స్ అనేవి దేవుడు అనుగ్రహించడం అనేది ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథం నుంచి మరి మనం చూస్తే గనక, నీకు దేవుడిచ్చిన తలాంతు ఎక్కడ ఎలా వాడుతున్నావు అనేది ఈరోజు దైవాంశంగా మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. వాక్యాన్ని చదవక ముందు మనం మరి వివరణకి వెళ్ళక ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క సహాయతను కోరుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన దీనురాల్ని ప్రభు నీ యొక్క నామాను బట్టి నిలబడి ఉండగా ప్రభు, ఇదిగో నాయన నా యొక్క తండ్రి తలంచి అరి పాదం వరకు పరిశుద్ధమైన నీ స్వాధీనంలోకి తీసుకోమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నాయన వాక్యముని వినడానికి ప్రభా, మిమ్మల్ని ఘనపరచడానికి నాయన, జీవితాన్ని మార్చుకోవడానికి
ఆదరణ పొందుకోవడానికి, బలమును పొందుకోవడానికి, నాయన నేను ఘనపరచడానికి అనేక మంది బిడ్డలు ఇక్కడ కూడి ఉండగా ప్రవ్వా, ప్రతి బిడ్డకి ఏ విధంగానైనా మీరు మాట్లాడినాయన్నారో ప్రవ్వా, అటు విధంగా మాట్లాడి నా తండ్రి మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా నన్ను నేను మీకు అప్పగిస్తున్నాను ప్రవ్వా. అయ్యా నన్ను పరిశుద్ధపరిచి, పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ ఆలోచన, నాయన పరిశుద్ధమైన నీ మాటలు ప్రవ్వా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో నా పదవులు కాల్చండి నాయన, దివ్యమైన నీ వాక్కును దయచేయండి. నా జ్ఞానంతో నేను మాట్లాడితే ప్రవ్వా ఏ కార్యం ఇక్కడ జరగదు గనక నీ జ్ఞానంతో నన్ను నింపండి, ఎడంతుల ఆత్మశక్తితో నింపండి ప్రభు. అయ్యా నన్ను మరుగుపరచండి, మీరే కనపరుచుకోమని నన్ను నేను మీకు అప్పగించుకుంటూ సమర్పించుకుని ఈ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును సర్వశక్తిమంతుడైన యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతుంటాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చెప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ ఆగుదామండి ఒకసారి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక యజమానుడు ఏం చేస్తాడంటే దేశాంతరము వెళుతూ ఉన్నాడట. వెళుతూ ఉన్నప్పుడు తన దాసులను పిలిచి ఏం చేస్తున్నాడంటే తన ఆస్తిని వారికి అప్పగించాడు. ఎలాంటి ఇచ్చాడు అని అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఒకనికి పిలిచి 5 తలాంతులు ఇచ్చాడట. ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉంటాం, ఏమనంటే ఎవని సామర్థ్యము చెప్పున వానికి అనుగ్రహించాడు కదా. అన్ని టాలెంట్స్ నాకే కావాలంటే కుదురుతుందా? కుదరదు కదా. వాళ్ళకి ఏం చేసంటే ఎవని సామర్థ్యము చెప్పున వానికి అనుగ్రహించాట. మొట్టమొదటిగా వచ్చిన ఆ వ్యక్తికి ఎన్ని ఇచ్చాడట దేవుడు? యజమానుడు 5 తలాంతులను ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడండి? 2, నెక్స్ట్ 1. ఆ విధంగా వాళ్ళకి పంచి వెళ్ళాడు. ఈ విషయం మనకి ఎప్పుడు తెలుసు? ఎప్పటి నుంచో తెలుసు నాకు కదా, ఎప్పటి నుంచో తెలుసు. మరి సండే స్కూల్ విన్నారా ఈ వాక్యాన్ని? ఎప్పుడన్నా లాజరే చెప్పాలి, విన్నావా? ఎప్పుడన్నా ఈ వాక్యం విన్నావా? ఇంకా వినలేదు కదా, ఓకే చెప్తారు కదా. రైట్. ఇక్కడ చూస్తే తలాంతులను ఇచ్చి వెళ్ళాడట. వెళ్ళిన ఆయన ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. కొన్ని సంవత్సరాలకో లేదంటే కొన్ని నెలలకో ఆయన తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏంటనంటే ఒకడు ఏం చేశాడంట, ఆ తలాంతులు తీసుకెళ్ళి షాకార్ దగ్గర పెట్టి దాన్ని డబుల్ చేశాడు. రెండో వాడికి 2 ఉన్నప్పటికీ ఆయన కూడా డబుల్ చేశాడు. కానీ మూడో వాడు ఏం చేశాడంటే 1 తలాంతు తీసుకున్నాడు కదా, 1 తలాంతు ఇచ్చారు కదండి. ఆ మూడో వ్యక్తిని మనం చూస్తే కనుక పై వాక్యాన్ని చూస్తే ఎవని సామర్థ్యము చెప్పున వానికి ఇచ్చాడంట ఆయన. ఇతని సామర్థ్యము చాలా తక్కువ ఉండడం బట్టి అయినా కూడా విడిచిపెట్టక ఇద్దాము, ఏదో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ఇతడు గనక నమ్మకముగా న్యాయంగా చేస్తే నేను తిరిగి వచ్చాక అతనికి ఏం చేస్తాను, మరింత ఆశ్వాదంతో కూడినటువంటి విషయాన్ని అతనికి ఇస్తాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యజమానుడు ఏం చేశాడంటే 1 తలాంతు ఇచ్చి టెస్టింగ్కి ఇచ్చాడండి. అర్థమైంది కదా. ఇక్కడ ఫస్ట్ వాని మీద అధిక నమ్మకం ఉంది, అతని సామర్థ్యాన్ని బట్టి 5 తలాంతులు ఇచ్చాడు, బాగుంది. రెండో వ్యక్తికి కూడా అతనుకున్న కొద్దిపాటి సామర్థ్యాన్ని బట్టి 2 తలాంతులు ఇచ్చారు, బాగుంది. కానీ మూడో వ్యక్తికి ఆ యొక్క సామర్థ్యము చాలా తక్కువని తెలుసు, కానీ తృణీకరించక త్రోసివేయక అతన్ని పరీక్షించడానికి ఏం చేశాడంటే 1 తలాంతును దేవుడు ఆ యొక్క యజమానుడు ఇచ్చాడు. ఒకవేళ ఈ తలాంతులు అతడు నమ్మకముగా ఉంటే, ఈ తలాంతు విషయంలో అతను కనుక నాకు ఉపయోగించే వ్యక్తిగా ఉంటే కనుక నేను తిరిగి వచ్చి ఏమనుకున్నాడు, ఆయన మరింతగా ఆస్వాదించి ఎక్కువ ఇద్దామని ఒక ఆలోచన ఆ యొక్క యజమానునికి ఉంది. అయితే ఈ యొక్క మూడో వాడు ఏం చేశాడంటే 1 తలాంతు తీసుకునే వ్యక్తి అతని సామర్థ్యం చెప్పున అన్నప్పుడు అతని సామర్థ్యం ఎంత అయి ఉండొచ్చు, ఇంత అయి ఉండొచ్చు, చాలా తక్కువ ఉండొచ్చు. అతను ఏం చేశాడటండి, రుమాలకి కట్టిదాన్ని తీసుకెళ్ళి ఏం చేశాట, భూమిలో పారిపెట్టాడు. నేను ఏమనుకుంటానంటే ఆ 1 తలాంతుని దాంట్లో పెట్టి నీళ్ళేసి ఎదురు చూస్తున్నాడేమో, ఏదో రకంగా ముడుస్తుంది, చెట్టు వస్తే వీళ్ళందరికంటే ఎక్కువ తలాంతులు వస్తాయని అనుకుంటున్నాడేమో.
కాయిన్ అనుకోండి, పోనీ తలాంత్ అంటే అంటే నిజానికి అది 3,000 కింద ఉంది కదా, 3,600 రూపాయలు అంటే ఒక తలాంతు. బైబిల్లో టోటల్ కనిపిస్తూ ఉంటుంది మనకి. అతను ఒకవేళ అలాగా ఆలోచించడేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అంటే చిన్నప్పుడు అనుకున్న విధానాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నాను. ఒకవేళ నీళ్ళు వేసి ఒకవేళ ఏమన్నా వస్తే, ఎందుకంటే చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆడుకునేటప్పుడు కాయిన్స్ కప్పెట్టేవాళ్ళం. ఒకవేళ వస్తుందేమో, డబ్బులు ఏమైనా చెట్టుకి కాస్తాయా, చెట్టుకి డబ్బులు ఉన్నాయేవో అనేవారు కదా, డైలాగ్స్ అలాంటివి ఏవో. సో నీళ్ళు వేస్తే వస్తాయేమో, మొలుస్తాయేమో, తర్వాత తవ్వితే కనిపించేది కాదు ఎక్కడ, అది ఎక్కడ కప్పెట్టామో మర్చిపోయేవాడు. అయితే ఇక్కడ ఈ మనిషి కూడా అలాగే ఎదురు చూస్తున్నాడేమో, ఒకవేళ దాచిపెట్టాడు. రుమాలకు కట్టి ఏం చేశాడట, ఆ మట్టిలో మరి దాచిపెట్టాడు. తిరిగి రానయ్య వచ్చాడు ఆయన. ఎవరండి? యజమానుడు వచ్చాడు. ఇచ్చిన ఆ తలాంతును మరి మొట్టమొదటి వ్యక్తి ఏం చేశాడు, ఉపయోగించాడు. దాన్ని ఏం చేశాడు, డబుల్ చేశాడు. ఆ యజమానుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు అతడు, బళా నమ్మకమైన మంచి దాసుడా. 23వ వచనం మనం చూస్తే, అతని యజమానుడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి, నిన్ను అనేకమైన వాటి మీద ఏం చేస్తాట, నియమిస్తాను అని చెప్పాడు. నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని చెప్పాడు. అదేవిధంగా మరొక తలాంతు ఇచ్చిన వ్యక్తిని కూడా అలానే ఆశీర్వదించాడు. ఇక 3వ వ్యక్తిని పిలిచినప్పుడు అతడు ఏమంటున్నాడండి, ఎంత భయంకరమైన మాట అంటాడో చూడండి. 3వ వ్యక్తిని, అయ్యా 24వ వచనం, ఒక తలాంతు తీసుకున్న వాడును, అయ్యా నీవు విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా కఠినుడు అని నేరెరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి కదా. నీది నువ్వు తీసుకో చాలు అనేసి అన్నాడు. మనం ఒకసారి పరీక్షించుకుంటే బాగుంటుంది కదా ఈ వాక్యాన్ని బట్టి. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు కదా, దేవుడు నీకు ఎన్నో తలాంతులు ఇచ్చారు కదా. నీ తలాంతు చిన్నదే, 1, 2 లేదంటే 5, దాన్ని పెంచడానికి, దాన్ని దేవుని కొరకు వాడడానికి మనం ఉపయోగిస్తున్నామా? దేవుడు నీకు ఏ తలాంతు ఇవ్వలేదు అనడానికి అవకాశం లేదు కదా. ఖచ్చితంగా ఒక్కటన్న దేవుడు ఇస్తాడు. ఆ ఒక్కటి దేని కొరకు మనం వాడుతున్నాం అనేది మళ్ళీ మనం క్వశ్చన్ చేసుకోవాలి. దేని కొరకు? దేవుని కొరకు వాడాలి, తప్పదు కదా. దేవుని కొరకు వాడితే దేవుడు దాన్ని ఏం చేస్తాడట, నీవు నమ్మకమైన బిడ్డవని చెప్పి వారిని ఏం చేస్తాడు, ఆస్వాదించి వదిలేస్తాడండి. ఏమంటున్నాడు, నీ యజమానుని సంతోషములో పాలు పొందుకోమంటాడు. అంటే అర్థం ఏంటి, ఆయన తిరిగి వచ్చినప్పుడు మనకు అర్థమైన విషయమే కదండి. దేవుడు వెళుతూ ఏం చేశాడండి, శిష్యులకి ఆస్వాదించాడు. సమస్త జనములను ఏం చేయాలి, నువ్వు దేవుని బిడ్డలుగా చేయండి, నా కొరకు సమకూర్చండి. ఆయన మార్కు సువార్త లాస్ట్ వచనాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త లాస్ట్, సువార్తలన్నిటిలో కూడా లాస్ట్ దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, మీరు ఏం చేయాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలండి, సువార్తను ప్రకటించమన్నాడు. ఏ విధంగా నీ సువార్త ప్రకటించాలి? ఇప్పుడు మనం ట్రావెలింగ్ బస్ ఒకటి పెట్టుకొని మొత్తం అంతా తిరగమన్నా దేవుడు అడేది కాదండి. ఏం చేయమని దేవుడు చెప్తున్నాడో తెలుసా? నీ యొక్క జీవిత శైలిని బట్టి నీవు దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, నీ తలాంతులు ఇతరులకి కనిపించే విధంగా చేస్తే వారు నిన్ను బట్టి ప్రభు అయిన దేవుణ్ణి తెలుసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు నిన్ను బట్టి ప్రభు అయిన దేవుణ్ణి తెలుసుకుంటారు. ఇప్పుడు నీ తలాంతులు ఏమవుతున్నాయి, డబుల్ అవుతున్నాయి, మళ్ళా ట్రిపుల్ అవుతున్నాయి, అలా పెరుగుతూనే ఉన్నాయి. ప్రభు వచ్చినప్పుడు, అయ్యా ఇదిగో నీవు ఇచ్చిన, నాకు ఇచ్చినట్టు రక్షణ తలాంతిని ఇంతమందికి నేను పంచాం. మనకు తెలిసి కొంతమందికి పంచాం, తెలియక అనేక మందికి పంచుతూ ఉంటాం ఈ రక్షణ సువార్తని కదా. అంతే కదండి, రైట్. అయితే దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు, యజమానుడిగా ఈసారి ఆయన వచ్చినప్పుడు, తీర్పు తీర్చడానికి ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, అయ్యా ఇదిగో నీవు నాకు ఇచ్చిన రక్షణ నీ తలాంతిని, ఇదిగో ఇంతమందిని నీ కొరకు నేను ఏర్పరిచాను ప్రవ్వా, గెలుచుకున్నా ప్రవ్వా, ఆత్మను రక్షించే ప్రవ్వా అని చెప్పేటువంటి ఒక అవకాశము. ఓకే, తర్వాత వ్యక్తికి మరి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, లేదనంటే ఎక్కడో సువార్త చెప్పడానికి అవకాశం లేదు, లేదంటే ఇక్కడ నిలబడడానికి అవకాశం లేదు. ఏం చేయాలి, ఎలా సువార్త మరి దేవునికి అందించాలి? కనిపించిన ప్రతి ఒక్కరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు, అంటే మరీ యవ్వనం అంటే చదువుకుంటున్న టైంలో ఎవరన్నా, అంటే పెద్ద పెద్ద కాలేజీలు ఎవరో ఒకరు ఎప్పుడో కనబడతారు, లేదా కనబడరు. ఎవరన్నా 2-3 సార్లు నాకు ఎగిన అదే రోజు కనిపిస్తే ఎవరిని మ్యాక్సిమం ఫేస్ టు ఫేస్ ఇలా చూడం కదా,
మన వాళ్ళైతే చూస్తాం, మన ఫ్రెండ్స్ చూస్తాం, మన క్లాస్మేట్స్, మిగతా వాళ్ళు ఎవరన్నా వెళ్తుంటే పట్టించుకోం కదా. ఎవరు వెళ్తుంటారు కాలేజ్లో, వందలు వేలు వెళ్ళిపోతుంటారు. ఎవరన్నా 2-3 సార్లు అదే ఫేస్ ఆ రోజు నాకు కనిపిస్తే, ప్రవ్వా ఎందుకు చూపిస్తున్నావు ఈ ఫేస్ని, వీళ్ళకి ఏ అపాయంలో ఉన్నారు, వీళ్ళు ఏ యొక్క అనారోగ్యంలో ఉన్నారు, లేదంటే వీళ్ళు ఏమన్నా తప్పుల్లోకి వెళ్ళిపోతున్నారా, వీళ్ళ కోసం ప్రార్థన చేయాలా అని మోకాలేసి ఆ ఫేస్నే గుర్తు చేసుకుని ప్రార్థన చేసేదాన్ని. అది మరి దేవుని యొక్క ఆత్మ అక్కడ కార్యం ఎలా జరిగిందో నాకు రిజల్ట్ తెలియదు, కానీ అలాగ నా కంట్లో పడ్డారు అని అంటే వీళ్ళ కోసం ఒకవేళ ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడేమో అని మోకాలేసి ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు, వాళ్ళ నేమ్ తెలియదు, వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియదు, వాళ్ళ గురించి ఏమీ తెలియదు నాకు. కానీ అలాగే నా యొక్క కళ్ళు వాళ్ళ మీద పడ్డాయంటే ఖచ్చితంగా ప్రార్థన చేయమంటున్నాం అని ప్రార్థన. ఒక సువార్త వారి రక్షణకు ఒకవేళ మన ప్రార్థన కారణం అవుతుందేమో. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన చేసేవారిగా ఉంటే అది కూడా దేవుడిచ్చిన ఒక తలాంతే కదా. ఆ తలాంతు ద్వారా మనం ఏం చేస్తున్నాం, కొన్ని ఆత్మలు ఒకవేళ రక్షిస్తున్నామేమో, అగ్నిలో పడుతున్న వాడిని లాగినట్లుగా మనం ఏం చేయాలటండి, ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతున్నాడు దేవుడు అవన్నీ కూడా కదా. అగ్నిలో నుంచి కొందరిని లాగివేయనట్లు ఏం చేయాలంట, మనం లాగాలటండి పాపంలో లోకంలో పడిపోతున్న వాళ్ళని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తే గనక దేవుడు అనేక మంది ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఇచ్చారు కదా. మనకి ఇచ్చినటువంటి టాలెంట్స్ ఎలా ఉపయోగిస్తున్నామో అనే విషయాన్ని బట్టి మరి మనకిచ్చిన తలాంతిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనాలు నేను మరి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. రక్షణ అనే టాలెంట్ కావచ్చు, దేవుడి కోసం పాడేటువంటి తలాంత్ కావచ్చు, దేవుడి కొరకు పనిచేసే తలాంత్ కావచ్చు. కొంతమందిని చూస్తే నేను ఎంత ఆశ్చర్యం వేస్తుందో నాకు. మన మందిరంలోనే తుడిచేస్తారు, కడిగేస్తారు, తోమేస్తారు. అసలు ఇంకా నేను ఓపెన్గా చెప్పాలి అని అంటే ఈ కింద ఉన్న బాత్రూమ్ను కూడా ఎంత నీట్గా కడిగేస్తారో పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత శుభ్రం చేసేస్తారు, ఎవరన్నది కూడా నాకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను. అయితే బయట ఓడడం దగ్గర నుంచి అవన్నీ పరచడం ఎందుకు చేస్తావు, నేను చూడలా, అమ్మ చూస్తున్నారు లేదో నాకు తెలియదు, మీరందరూ చూస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఎవరు చూస్తారండి? అది తలాంత్ అనాలా అని వద్దంటారు. తలాంతేనా? ఖచ్చితంగా తలాంతే, ఖచ్చితంగా తలాంతే. సంఘం కొరకు, మందిరం కోసం ఏం చేసినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడండి, ప్రతిఫలాన్ని మెండారులుగా దేవుడు ఇస్తాడట, నిండుగా దేవుడు అనుగ్రహిస్తాడనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. దేవుని పని ఏదైనా కావచ్చండి. అందుకే మరి పదే నేను చెప్పే మాట, వాక్యములో మన వాక్యాన్ని మనం చూసినట్లయితే ఒక ధర్మశాస్త్రం ఉందండి, ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఏంటో తెలుసా, ఎక్కడ నిలబడి వాక్యం చెప్పే వాళ్ళ దగ్గర నుంచి ఇందాక చెప్పాను కదా, కింద క్లీన్ చేసే వారికి కూడా ఒకటే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. అది బైబిల్ చట్టం. ఎందుకో తెలుసా, దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దావీదు ఏర్పరిచినటువంటి ఈ మాటలు, ఈ చట్టము మోషే దగ్గర నుంచి మొదలండి. దావీదని కాదు, దావీదు కూడా దాన్ని ఫాలో అయ్యారు కనుక ఈ మాట చెప్పవలసి వస్తుంది. రైట్. మోషే ధర్మశాస్త్ర ప్రకారము, యెహోవా తండ్రి చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారము ఆ చట్టం ఏంటో తెలుసండి, యుద్ధంలోకి వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు డైరెక్ట్గా ఆ యుద్ధం చేసినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క కత్తులు వాడతారు కండి, కత్తులు కానీ లేకపోతే ఇంకా బల్లాలు కానీ ఈ యొక్క డాలు కానీ వాడతారు కదండి. యుద్ధం చేసినప్పుడు అవన్నీ ఒక దిక్కున ఏం చేస్తారు, దాచిపెడతారు. మరి తర్వాత వచ్చి మళ్ళీ ఖడ్గాన్ని తీసుకెళ్ళొచ్చు, ఏదన్నా పట్టుకెళ్ళొచ్చు, మళ్ళీ మార్చొచ్చు, ఏదన్నా చెయ్యొచ్చు. వాటి యుద్ధ సామాగ్రి దగ్గర కట్టబడి అవన్నీ ర్యాప్ చేసి ఉంటారు కదా, అక్కడ కాపలా కాసేవాడికి, డైరెక్ట్గా యుద్ధం చేసి శత్రువుని చంపేవాడికి ఒకటే ఆశీర్వాదం అని దేవుడు చెప్పాడు. ఇది దేవుడి చట్టం, లోకస్తుల చట్టం కాదండి, లేకపోతే మన యొక్క భారతదేశపు చట్టం కాదది. మన ఏ చట్టం అది? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చట్టం. నీవు మందిరము కొరకు, దేవుని సేవ కొరకు ఏ చిన్న పని చేసినా ఆయన ఆస్వాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఒకటే తలాంతు ఉండొచ్చు, దాన్ని కనుక నువ్వు ఉపయోగిస్తే దేవుడు ఏం చేస్తాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా, నా యొక్క పనిలో నువ్వు పాలు పంపులు పొందావు కనుక ఇప్పుడు నేనేం చేస్తాను, నా ఆనందంలో నీకు పాలు పంపులు ఇస్తానని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. మనకి ఇంకా కొంచెం అర్థం అవడానికి ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 38వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దామండి. నిర్గమకాండము 38వ
అధ్యాయము 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశారు. ఏమర్థమవుతుందండి ఇక్కడ? సేవకురాండ్రేటి, వాళ్ళ అద్దాలేంటి? అద్దాలంటే గ్లాసులు అనుకునేరు, ఇవి కాదు, సైడ్ గ్లాసులు కాదండి. అక్కడ అద్దం అంటే మిర్రరే, చూసుకునేది. అయితే ఇక్కడ మనకి కొంచెం విషయం తెలియడం కోసం కొన్ని మాటలు నేను చెప్తాను. ఇక్కడ ఏమనంటే, ఈ సేవకురాండ్రంట అప్పట్లో, అంటే సేవకురాండ్ర అంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు స్త్రీలు అప్పట్లో మనం వాడుతున్నట్టు ఈ సిలికాన్ మిర్రర్స్ లేవు అప్పుడు. అవి లేవు అప్పుడు. ఆ సిలికాన్ మనం వాడేవే కదా, సిలికాన్ మిర్రర్స్ మనం వాడేది నాకు తెలిసి. ఎందుకంటే దాన్ని కరిగించి దాన్ని సాలిడ్ నుంచి దాన్ని ఏం చేస్తారంటే లిక్విడ్ స్టేట్కి తీసుకొచ్చి దాన్ని పోత కింద వేస్తే మనకు బాగా తెలుస్తుంది అది ఏమవుతుందంటే, యాక్చువల్గా మనం ఇది సాలిడ్ అనుకుంటాం కానీ లిక్విడ్ అది స్లోగా కిందకు వస్తుంటుంది కొన్ని సంవత్సరాలకి. ఓకే, అవన్నీ వదిలేద్దాం, అది కాదు మనకు కావాల్సింది. అయితే ఇక్కడ అప్పట్లో ఈ అద్దాలు వాడేవారు కాదట. ఏంటంటే ఇత్తడితో చేసిన అద్దాలు. అంటే ఇత్తడి మనకు తెలుసు కదండి, అది మెటల్. దాన్ని బాగా తోమేమనుకోండి, ఏమేసి చింతపండు వేసి అది తోముతారు కదా, అలా తోమితే అది బాగా మెరుస్తుంది. మనం చూసుకోవచ్చా లేదా? కొన్నిసార్లు స్టీల్ ప్లేట్లు కూడా చూసుకుంటుంటారు కదా రైట్, ఫేస్లు చూసుకోవచ్చు కదా. అప్పట్లోనంట ఇశ్రాయేల్ స్త్రీలు అంత కాస్ట్లీ అద్దాలు వాడేవాళ్ళు అనమాట. ఆ మెటల్ పీసెస్ పెట్టుకొని దాంట్లోనే చూసుకున్నారు. అంటే అద్దం చూసుకోవడం అనేది అప్పటి నుంచి ఉంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అయితే ఇప్పుడు నేనేమి క్రిటిసైజ్ చేయడానికి ఇక్కడ నిలబడలేదు. ఎవరు ఎక్కువ చూసుకుంటారో ఎవరు తక్కువ చూసుకుంటారో అద్దంలో ఎంతసేపు ఇది కాదు మన కాన్సెప్ట్ కదా, సో మనకు అవసరం లేదు. అయితే ఆ అద్దాలంట ఏం చేశారనంటే, ఈ గంగాళం చేయడానికి, అంటే ఏంటది, కాళ్ళు కడుక్కోవడానికి, అక్కడ శుద్ధీకరించుకోవడానికి ఒక గంగాళం పెట్టి దానిలో నీళ్లు పెట్టి ఉంచేవారు, దాని మీద మూత వేసేవారు. ఇదంతా దేంతో చేసేవారు? దేవుడు సినాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఈ యొక్క ఇత్తడి అనేటువంటి మెటల్ని తీసుకొని దాంతో ఈ పెద్ద గంగాళాలు చేసేవాళ్ళు అనమాట. అయితే ఈ సేవకురాండ్రు ఏం చేశారంటే, సేవ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ వారి దగ్గర ఉన్న అద్దాలని సమర్పించారంట. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి దేవుడిచ్చిన తలాంతు ఏంటి అని అంటే సేవ చేయడం. ఆ సేవలో వాళ్ళు తీసి సమర్పించింది ఏంటి? అర్థం దేనికి గుర్తండి? ఇక్కడ మనకి తెలిసి బైబిల్కి గుర్తు కదా, బైబిల్ వాక్యానికి గుర్తు. జనరల్గా అద్దం అంటే ఏంటంటే సమర్పణ. ఇక్కడ మనం చూసుకుంటే అద్దంలో ఏం కనిపిస్తుంది? ఏమన్నా కనిపిస్తుంది కదా. ముక్కు వంకరకుంటే అలానే చూపిస్తుంది కానీ ఏమీ చేంజ్ ఉండదు కదా. అద్దం అనేది ఎప్పుడు కూడా ఎలా చూపిస్తుంది మనల్ని అని అంటే కనుక, ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది. అద్దానికి ఏముండదు? మొహమాటం ఉండదంట. అద్దం అంటే ఎప్పుడు అబద్ధం ఆడదంట. అబద్ధం ఆడదు అద్దము కదా, ఎలా ఉన్నామో అలాగే చూపిస్తూ ఉంటారు కదా. అయితే వీళ్ళు అలాంటి చూసుకునే విధానంలో వాళ్ళకి ఏమైతే వాళ్ళు కలిగి ఉన్నారో అన్నీ కూడా ఏం చేశారట? సమర్పించేశారంట. అక్కడ వాళ్ళ దగ్గర ఏమైతుందో అవన్నీ కూడా అక్కడ సమర్పించారు. దేనికో తెలుసా? దేవుని యొక్క మందిరపు సేవ కోసం సమర్పించారు. ఇది ఒక సమర్పణతో మనం చూడొచ్చు. అంటే అప్పట్లో ఎవరి దగ్గర ఇచ్చి చేయించేవాళ్ళు కాదు. అంటే ఇంకొంచెం అర్థమవడానికి చెప్తున్నాను. వాళ్ళకి వాళ్ళే తయారు చేసుకునేవారు. అవన్నీ వాళ్ళకి వాళ్ళే ఆ అద్దాలని తయారు చేసుకునేవాళ్ళంట. ఆ అర్థం అంటే మరి ఈ వాక్యానుసారమైనది అయినప్పటికీ కూడా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి దాన్ని, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇష్టమైన దానిని, అర్థమైంది అనుకుంటానండి, వాళ్ళకి ఇష్టమైన దానిని ఏం చేశారంటే దేవునికి సమర్పించారు. అంటే వాళ్ళకున్నటువంటి ఆ టాలెంట్ని వాళ్ళు ఏం చేశారు? దేవునికి సమర్పించేశారు అనమాట, సేవకురాండ్రుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు మన జీవితంలో మనకి ఏమున్నప్పటికీ కూడా సమర్పించుకోవాలి. ఎవరికండి? దేవునికి. సంఘానికో మందిరానికో అన్ని ఆస్తులు రాసిచ్చామని నేను అడగట్లా. కానీ ఇక్కడ సమర్పించింది ఏంటంటే చిన్నదే. ఇంకొక మాట నేను చెప్తాను. పేద విధవరాలు తన దగ్గర ఉన్న ధనం ఎంతండి? 2 కాసులు. ఇచ్చిందా లేదా? సగం ఇచ్చిందా? ఒకటి ఇచ్చి ఒకటి దాచుకుంది కదా, లేదు. ఇక్కడ అర్థం ఏంటంటే తనకున్న సమస్తాన్ని దేవునికి ఇచ్చింది అని అర్థం. ఈ రోజు నీకు ఏదైతే కలిగి ఉన్నావో, ఏ టాలెంట్ అయితే నీ దగ్గర ఉన్నదో, ఏ రకమైనటువంటి తలాంతు నీకున్నదో అది దేవునికి సమర్పిస్తేనంట దేవుడు ఏం చేస్తాడండి? దాన్ని
అంచెలంచెలుగా హెచ్చించి ఆయన ఏం చేస్తాడట, ఆయన యొక్క ఆనందములో, ఆయనకున్న స్వాస్యంలో పాలు పొందేటట్టుగా చేస్తాడట. మనకి ఎలాంటి టాలెంట్ ఉన్నా కూడా ఇప్పుడు చూద్దాం, దావీదు గురించి జ్ఞాపకం చేయాలి ఖచ్చితంగా నేను. ఇప్పుడు దావీదుకున్న టాలెంట్ ఏంటో చెప్పండి. చిన్నప్పటి నుంచి ఒకటి, గొర్రెలు కాసే మంచి తలాంత. ఆ గొర్రెల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. చివరికి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళమని తండ్రి చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు, మంచి నమ్మకమైన కాపరికి ఏం చేశాడు, తన గొర్రెల్ని అప్పగించాడు. అంటే ఎంత గొర్రెల కోసం కేర్ తీసుకోవాలి అనే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరనంటే దావీదు. తర్వాత ఎవరండి, యేసయ్యే. అంటే ఆయన రెండోదని చెప్పకూడదు నేను యాక్చువల్గా, అంటే బైబిల్ ప్రకారం చూస్తే, అంటే కాపాడే విధానంలో, కాచుకునే విధానంలో ఆ యొక్క దావీదుకి ఆ తలాంతు ఎక్కడి నుంచి వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుంచే. అరే అదేంటండి, తర్వాత కాదు యేసు ప్రభు దగ్గర మనకు కనబడతాం, కాదు కాదు, ఆయన ఎప్పుడున్నారండి, ఆది నుంచి ఆయన ఉన్నారు. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయన లేరు అనడానికి అవకాశమో లేదు. ఆయన లేరు అన్నామంటే మనం ఎవరు, ఆయన బిడ్డలం కాము. కరెక్టే కదా, ఆయన బిడ్డలం కాదు. అయితే ఆయనకున్న ఆ మనస్సు, ఆ యొక్క ఆలోచన ఎవరికి వచ్చిందండి, దావీదుకి. ఇప్పుడు దావీదుకున్నటువంటి గొప్ప తలాంతుల్లో మొట్టమొదటి తలాంత్ ఏంటి, కాపాడుట, గొర్రెలను కాపాడుట, సంరక్షించుట. రెండో తలాంత్ ఏంటి దావీద్ది, యుద్ధం చేయడం. ఏమి యుద్ధం, ఎవరితో, లయంతో యుద్ధం చేయాలా, చేశాడా లేదా, చేశాడు. ఎలుగుబంటితో యుద్ధం చేశాడా, చేశాడు. రెండో తలాంత్ ఏంటి, యుద్ధం చేయడం. ఇప్పుడు ఈ రెండింటిని మరి నమ్మకంగా ఉన్నాడు గనక దేవుడు ఎలా హెచ్చించాడు దావీదుని, మొట్టమొదటిది ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడడానికి శక్తినిచ్చాడు. ఎలా కాపాడాడండి ఆయన, ఎంతో తన సొంత బిడ్డల వలె వాళ్ళని కాపాడుకున్నాడు. ఎందుకు, గొర్రెల్ని ఎలా కాపాడుకునే టాలెంట్ చిన్నదే, కొన్ని గొర్రెలే, తండ్రి గొర్రెలే కాపాడేటువంటి ఒక తలాంతుని దేవుడు తనకిచ్చాడు. ఆ తలాంతుని 100% పరిపూర్ణం చేసుకున్నాడు గనక తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ రాజ్యం అంతటికి ఏం చేశాడు, ఆయన కాపరిగా చేసేసాడు. రెండోది ఏంటి, యుద్ధం చేసే టాలెంట్ కదా. ఏం చేశాడు, సింహంతో పోరాడాడు, ఎలుగుబంటితో పోరాడాడు. ఎందుకు పోరాడాడు, తన యొక్క గొర్రెల్ని కాపాడుకోవడానికి. అందుకే దేవుడు మరి తాను వెళ్ళిన ప్రతి యుద్ధానికి కూడా ఎప్పుడు ఓడిపోయి తలదించుకొని దావీదు రాలేదు. అందుకే దేవుడు ఎక్కడికి హెచ్చించాడు, శత్రువుల్ని సైతం నోరు మూయించే శక్తి. దావీదు అనంటే ఆ ఎక్కడో ఉన్న రాజ్యాలు గజగజ వణికిపోయి వాళ్ళంట. దావీదు గురించి ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఏం మాట్లాడుకుంటారంటే శత్రువులు, అమ్మో ఆయన ముసలివాడే కానీ, ఓల్డేజ్ వచ్చాక, కానీ యుద్ధ శూరుడు, ఎప్పటికైనా దావీదు చేతిలో కత్తుంటే మొత్తం అందరినీ కూడా ఏం చేస్తాడు, ఓడించగల శక్తిమంతుడు అని చెప్పుకుంటా ఉంటారు. తర్వాత రోజుల్లో ఎప్పుడు తన తర్వాత తరతరములు దాటిన తర్వాత కూడా దావీదు గురించి చెప్పుకునే మాట. ఇప్పుడు ఏం చేసింది దావీదు, తనకిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతిని తన బలంగా దేవుని కొరకు పరిపూర్ణంగా వాడాడు గనక ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఒక గొప్ప రాజ్యాన్ని పరిపాలించే విధంగా కాపరిగా చేశాడు. మరి గొలియాతు లాంటి భయంకరమైన వ్యక్తి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేటువంటి కృపను దేవుడిచ్చి జయముని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు చిన్నతనంలోనే చూసారండి, నమ్మకముగా ఆయన ఇచ్చిన టాలెంట్ నువ్వు వాడితే, నమ్మకముగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతును వాడగలిగితే దేవుడు ఏం చేస్తాడంట, గొప్ప స్థితిలోకి పెట్టడమే కాదు, ఆయన యొక్క సంతోషంలో, ఆయన యొక్క రాజ్యంలో పాలు పంపులు పొందుకునే కృపను దేవుడు ఇస్తానని ఆయన పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం ఒకసారి చదువుదామండి. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు చదవండి.
ఇతడు ఆ, పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన అతన్ని అధికారిగా నిర్ణయించాను. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ మరి ఒక్క వ్యక్తి కోసం మాట్లాడాలన్నా కదా, ఆయన పేరు ఏంటంటే యెరోబాము. అతని పేరు ఏంటంటే యెరోబాము. ఎంతమందికి తెలుసు యెరోబాము? రైట్, విన్నాం. రైట్, రా. ఇక్కడ యెరోబాము అనేటువంటి వ్యక్తి ఎవరనంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సొలొమోను సేవకుడు. ఎవరండి యెరోబాము? సొలొమోను సేవకుడు అంట. సొలొమోను ఎవరు? బాగా తెలుసు. రైట్, సొలొమోను యొక్క సేవకుడు. ఈ యొక్క సేవకుడంట ఏం కనిపించిందంట, తన తండ్రి దావీదు యొక్క పురము ఆ ప్రదేశం అంతా పాడైతే ఇతడు చేసినటువంటి ఆ యొక్క బలమైన కార్యం లేదంటే ఏమన్నాం అక్కడ, అతడు ఎవరడో ఇతడు శ్రద్ధ కలిగిన వాడుగా పనిచేస్తా ఉన్నాడట. అంటే ఇతడు పని ఏంటో చెప్పండి ఒకసారి. ఇతని ఉద్యోగం ఏంటి చెప్పండి? ఇతని ఉద్యోగం ఏంటండి? బీటలు పడిపోయింది, దాన్ని ఏం చేస్తున్నాడట? బాగు చేస్తున్నాడు. అతను శ్రద్ధగా పనిచేశాడంట. ఇప్పుడు అతని ఉద్యోగం ఏంటి? ఇంకా అతను ఇంకా మన భాషలో చెప్పండి చూద్దాం. ఎస్, కరెక్ట్ అండి, మేస్త్రి, తాపి మేస్త్రి. అర్థమైంది కదా, తాపి మేస్త్రి ఉద్యోగం కదా. దాంట్లో చాలా ఆలోచించండి, తాపి మేస్త్రి కదా. అంటే మనం ఇల్లు కట్టించుకున్నప్పుడు అంటే తాపి మేస్త్రి అంటే హెడ్ కాదండి, మరలా కాంట్రాక్టర్ అయి కాదు, అతను చేసేవాడు. ఆ యొక్క బీటలు, ఇల్లు కూడా కట్టట్లే ఇక్కడ, కట్టిన ఇల్లు బీటలు అయిపోతే మీరు కాంట్రాక్ట్ని పిలిచి లేదా కాంట్రాక్ట్కి ఇచ్చేదాన్ని ఒక పెద్ద పేరున్న తాపి మేస్త్రిని లేదంటే ఆంధ్రా నుంచి ఒక పెద్ద ఒక టీంని తీసుకొస్తామా బీటలు వారిపోతే? కాదు కదా. లోకల్లో ఎవరో ఉన్న వ్యక్తిని తెచ్చి ఆ బీటలు ఫిల్ చేయిస్తారు, అంతేనా కాదండి? ఇంకేమైనా చేస్తామా? అంతే కదా. కొన్ని వందలు మాత్రమే ఇస్తామేమో, లేదా కొన్ని వేలు ఇస్తాం. అక్కడైతే లక్షలు ఇవ్వాలి కదా ఇల్లు కట్టిస్తే. రైట్, అంటే ఇప్పుడు అతని యొక్క లెవెల్ మనకు అర్థమైందా? యెరోబాము లెవెల్ అర్థమైంది కదా. కాకపోతే అతనుకున్న తలాంత్ ఏంటి? శ్రద్ధగా పనిచేయడం. ఇప్పుడు అతనికి ఇవ్వబడినటువంటి పని ఏంటి? చాలా చిన్న పని. ఏంటా పని? ఆ బీటలు బాగు చేయడమే, ఇంకేమీ లేదు. అయితే దీనిలోనంట అతడు ఎలా ఉన్నాడు చూడండి, శ్రద్ధగా పని చేశాడట. అప్పుడు సొలొమోను చూసి ఏం చేశాడంటే, అలాంటి పనులు చేసేవారు అందరి మీద అతను ఏం చేశారు? అధికారిగా చేశాడట. అయితే ఇక్కడ ఇవన్నీ చదవాలి అని అంటే, ఇది నేనన్న మాట కదండి, నా తాపి మేస్త్రి ఇవన్నీ నేనన్న మాట, ఇది హిస్టరీ అన్నమాట కాదు, హిస్టరీలో ఉన్నటువంటి మాటనే ఇక్కడ కొంచెం మీకు అర్థం అవడానికి ఇట్లా చెప్పారు. రైట్, అయితే ఈ యెరోబాము గురించి చాలా వచనాలు మనకి 11, 12 అధ్యాయాలు మనం చదవాల్సిన అవసరం ఉంది. అయితే మనకున్నటువంటి కొద్ది సమయాన్ని బట్టి నేను త్వరగా చెప్పడానికి ముగిస్తాను. 11వ అధ్యాయం 11, 12, 13 అధ్యాయాలు చదవాలి. తెలియాలంటే వీలుంటే తర్వాత చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. రైట్, ఈ యెరోబాము ఎవరు సేవకుడు అని అనుకున్నాం ఇక్కడ? సొలొమోను యొక్క సేవకుడు. ఇతని పని ఏంటండి? చిన్న చిన్న పని చేసే తాపి మేస్త్రి. అయితే ఇతడు చేస్తున్న పనిని బట్టి, ఇతనిలో ఉన్నటువంటి శ్రద్ధను బట్టి సొలొమోను ఏం చేసిన, అతన్ని హెచ్చించి చిన్నపాటి అధికారిగా ఈ పనులు చేసేవారు అందరిపై అధికారిగా చేశాడు. అక్కడికి అయిపోయింది కదా. తర్వాత ఏమైందంటే సొలొమోను వృద్ధుడై మరణించాడు. తన కుమారుడు అయినటువంటి రెహబాము ఏం చేశాడంటే పట్టాభిషేకం చేశాడు. అయితే ఈ రెహబాము సొలొమోను వలె కానీ, అంటే చనిపోయేటప్పుడు ఉన్నటువంటి సొలొమోను ఆ మధ్యలో చేసినటువంటి తప్పులు అలా కాదు నేను మాట్లాడేది. మొట్టమొదటప్పుడు సొలొమోను ఏ విధంగా అయితే దేవుని కొరకు సమర్పించుకున్నాడో, చనిపోయే ముందు మరలా ఎలా రియలైజ్ అయ్యాడో, ఈ పరిస్థితి కాకుండా మధ్యలో ఉన్నటువంటి సొలొమోను మనస్తత్వాన్ని బట్టి బ్రతుకుతూ తన యొక్క పినతండ్రి అయినటువంటి తన యొక్క తాతగారు అయినటువంటి మరి దేవుడి వలె కాకుండా అతడు ఏ విధంగా జీవించాడంటే, మరి అన్యాయమైనటువంటి పరిస్థితిలో రెహబాము జీవించడం అనేది జరిగింది. ఎవరండి రెహబాము? సొలొమోను యొక్క కుమారుడు. అయితే ఇతడు చేసినటువంటి ఏ పని కూడా దేవునికి ఇష్టం లేదు. ఏ విధంగా కూడా దావీదు యొక్క చర్య ప్రకారం అతడు నడవలేదు. సొలొమోను మొట్టమొదటి జీవితంలో ఎలాగున్నాడో ఆ విధమైనటువంటి పరిస్థితి కూడా ఇతనిలో లేదు. చిన్న విషయాన్ని అర్థం చేసుకొని చెప్తాను, ఎందుకంటే టైం చాలా అయిపోయింది కనుక, ఇంకా ప్రభు వల్ల ఉంది మనకి. అయితే ఇతడు ఏం చేశాడనంటే, ఈ యొక్క రెహబాము, నేను యెరోబాము గురించి కాదండి, రెహబాము సొలొమోను కుమారుడు కోసం మాట్లాడుతున్నా. అయితే ఇతడు చేసినటువంటి పని ఏంటంటే, పెద్దలందరూ వచ్చి అంటున్నారట, అయ్యా
మరి సొలొమోను గారు మా మీద కొంచెం వర్క్ ఎక్కువ పెట్టారు, దాన్ని నువ్వు కొంచెం తగ్గించవా అని రెహబాంని అడిగితే, ఈ రెహబాం ఏం చేసంటే తన తండ్రి యొక్క ఉన్నటువంటి సలహాదారులు ముసలైన వాళ్ళని పిలిచి అడగకుండా ఫస్ట్ పిలిచాడు, అడిగితే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నీవు కనుక నిజంగా నా పని చురుకన చేస్తే వీళ్ళ లైఫ్ లాంగ్ తరతరాలు నీకు ఏం చేస్తారో దాస్యం చేస్తారని అంటే ఆలోచించాడట. మరలా తనతో పెరిగినటువంటి యవనస్తులు పిలిచి అడిగాడంట, నేను ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళు ఎలా అడిగారంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, యవనస్తులు కదా, అరే మీ డాడీ ఎంత పని చేస్తే నువ్వు అంత ఎక్కువ దాస్యం వాళ్ళకి ఇంకా పెట్టాలి, ఎక్కువ పని చెప్పాలి అని అన్నారట. ఇదే నచ్చింది ఎవరికండి? రెహబాంకి. ఏం చేశాడంటే మరి చాలా కఠినమయ్యి, నా తండ్రి మీ దగ్గర చిన్న పనే పెట్టాడు, ఇప్పుడు చిటికి నేల పని, ఇప్పుడు నేనేం చేస్తానో అంతకంటే కొండంత పని మీ మీద పెడతానని వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టినప్పుడు మరి ఇశ్రాయేల్ అందరూ కూడా ఈ యొక్క యోధా జనాంగం అంటే ఇశ్రాయేల్ మొత్తం అతని నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఏ యొక్క సహాయతకి కూడా రెహబాంకి రాలేదు వాళ్ళు. అదే సమయంలో అహియా అనేటువంటి దైవజన్ని దేవుడు ఎన్నుకొని ఏం చెప్తా అంటే, ఈ యొక్క యెరోబాముని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అర్థమైందండి నా మాటలు? యెరోబాము ఎవరు? సేవకుడు. ఎవరికండి? సొలొమోనుకి. అతడు ఎలా ఉన్నాడు? శ్రద్ధ కలిగిన వాడై ఉన్నాడు. ఏ పనిలో? తాపి మేస్త్రి పనిలో. చూడండి, అతడు అనుకున్న తలాంతేమి జస్ట్ చిన్న చిన్న బేటలు సరి చేసే తలాంత్, కానీ దాంట్లో ఎలా చేశాడంట? శ్రద్ధగా చేశాడట. ఆ శ్రద్ధగా చేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడో తెలుసండి? 12 గోత్రాలని షీల్ చేసి దావీదుకి ఇచ్చిన మాట తప్పని వాడు కనుక దేవుడు ఒకే ఒక్కటి యోధా జనాంగాన్ని మాత్రమే ఏరేటట్టు రెహబాముకు అప్పగించి మిగతావన్నిటికీ రాజుని ఎవరు చేశాడు దేవుడు? ఈ యెరోబాముని చేశాడు. ఇప్పుడు రాజు అయ్యాడండి యెరోబాము. ఏం చేసేవాడండి? తాపి మేస్త్రి. దేవుడు ఎంతగా అతన్ని ఆశ్రయించాడు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన చిన్న తలాంతు. ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ వెనకెళ్దాం మత్తయి సువార్త. ఆ మూడో వ్యక్తికి దేవుడు ఏమిచ్చారు? ఆ యజమానుడు ఏమిచ్చాడు? ఒకటే తలాంతు ఇచ్చాడు. మరి ఉపయోగించాడా? దాన్ని డబుల్ చేశాడా? చేయలేదు. దాని మీద అతనికి శ్రద్ధ లేదు. ఏం చేశాడు? భూమిలో కప్పెట్టాడు. 2 తలాంతులు వాడు, ఆయన ఏం చేశాడు? దాన్ని 2 అంతులు చేశాడు. మరి 5 తలాంతులు ఇచ్చినప్పుడు ఆస్వాదింపజేశాడు. అవి కూడా ఇతడికి ఇచ్చిన తలాంతు చూస్తే చిన్న తలాంతే. మనం అనుకోవచ్చా ఒకటే తలాంతు అని? అనుకోవచ్చండి. ఇతడికి ఒకటే తలాంతు దేవుడు ఇచ్చాడు. ఏంటంటే తాపి మేస్త్రి పని. ఆ బేటలు సరిచేయడు ఒకే ఒక్క తలాంతు. ఆ తలాంతు ఇతడు భూమిలో కప్పట్లేదు. కానీ అలా కప్పట్లేదు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అతన్నే రాజు చేశాడండి. మాటలండి, ఒక తాపి మేస్త్రి రాజు అవడం అది దేవునికి మాత్రమే సాధ్యం. అయితే ఇప్పుడు ఆస్వాదింపబడినటువంటి ఈ యొక్క యెరోబాము ఏం చేశాడో తెలుసా? చాలా తప్పు పని చేశాడు. ముందేమో చిన్నగా ఉన్నాడు వ్యక్తి, నమ్మకంగా ఉన్నాడు, దేవుడిచ్చినటువంటి తలాంతును బాగా వాడాడు. వాడిన తర్వాత దేవుడు ఆస్వాదించి రాజునే చేసేసాడు. దేవుడు రాజు అయిన తర్వాత అతను ఏం చేశాడో తెలుసా? దేవుడికి ఇష్టమైన కార్యాలు చేశాడు. ఒక మాట చెప్పి నేను మ్యాక్సిమం ముందుకు వెళ్తాను. ఆ మాటను మనం చూస్తే కనుక దేవుడిచ్చిన తలాంతును అతడు ఎలా వ్యర్థంగా వాడాడో చూడండి. 25వ వచనము 12వ అధ్యాయము. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చటి నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబామును తమ యజమాను తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి అగును అని. ఇక్కడ చూడండి, అర్థమైందండి? తలాంతుని ఒకే తలాంతులో నమ్మకముగా ఉన్నాడు, రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే, లెక్క ప్రకారం ఏంటి? ఒక తలాంతు నుంచి కొన్ని 100 తలాంతులు అతడు పొందుకున్నట్టు లెక్క కదండి, అతను డబుల్ చేసిన విధానం బట్టి. అయితే ఆ తలాంతుని పొందుకొని కూడా అతడు ఏం చేశాడు? అక్కడ 2 కట్టించాడండి. ఇక్కడ ఎఫ్రాయిము మన్యములో షెకెమును కట్టించాడంట. ఆ తర్వాత వెళ్ళి పెనూయేలుని కట్టించాడంట. ఇన్ని కార్యాలు బాగానే చేశాడు కదా, దేవునికి నమ్మకముగా ఉన్నాడు. అయితే తను చేసిన తప్పేంటో తెలుసా? ఈ జనులందరూ జనరల్గా ఇశ్రాయేలుకి ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటో తెలుసా? ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్క మారైన వాళ్ళు ఏం చేయాలి? యెరూషలేములోకి వెళ్ళాలి, అక్కడ మందిరంలో బలులు అర్పించాలి, అక్కడ దేవుని ఆరాధించి తిరిగి రావాలి. మనకి ఎక్కడ చూస్తాం ఈ మాట?
షిలోహు మందిరానికి వెళ్తున్నటువంటి రైట్ చూస్తాం కదండి. సమూయేలు యొక్క తల్లి, సమూయేలు వాళ్ళకి అలవాటు యేసుప్రభు వారిని పట్టుకొని మరియమ్మ గారు యోసేపు గారు వెళ్ళారా లేదా యెరూషలేం. ఈ విధమైనటువంటి ఒక కట్టడ వాళ్ళకు ఉండేది. ఈ కట్టడలో ఏమైందనంటే ఈ జనులందరూ యెరూషలేముకి వెళ్తే యెరూషలేముని పాలిస్తున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు? రెహబాము. ఎవరు రెహబాము? సొలొమోను యొక్క కుమారుడు కదా. వీళ్ళు అటు వెళితే ఆ రెహబాము ఒకవేళ వాళ్ళందరినీ తన వైపుకి త్రిప్పుకుంటారేమో భయమేసి అతను ఎంత భయంకరమైన పని చేశాడు తెలుసండి. 2 చోట్ల షెకెములోను పెనూయేలు దగ్గర కట్టించాడు కదా. 2 అక్కడ పట్టణాలు కట్టించాడు చూడండి. చదివాను కదా. షెకెమైన పట్టణాన్ని కట్టించాను. అచ్చడిని బయలుదేరి పెనూయేలు అనేటువంటి పట్టణాన్ని కూడా కట్టించాడు. అక్కడంట బంగారంతో 2 దూడలను చేసి ఏం చేశాడు? 2 దూడలు చేశాడు. ఈ దూడలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ముత్తాత అయినటువంటి అహరోను నుంచి వచ్చినాయి కదా. ఈ అహరోన్ చేసినటువంటి ఆ దూడ తరతరాలకు అది ఇప్పటికీ పోలే, ఇప్పటికి కూడా పోలే. ఇప్పటికి ఇంకా అనేక మంది జనులు పూజిస్తున్నారని ఒప్పుకుంటారో ఒప్పుకోరా? ఏ రకంగా ఉంటుంది ఏంటి అన్నది మనం అనవలసిన అవసరం మనకి లేదు. రైట్. దానిలోంచి ఇలా పెట్టి చూస్తే ఏదో కనబడుతుందంట కూడా. రైట్. ఓకే రైట్. అయితే ఇక్కడ అతను ఏం చేశాడ? కట్టించినటువంటి ఆ యొక్క పట్టణాలను చూసి దేవుడు సంతోషిస్తే, అరే నమ్మకముగా దేవుని కార్యాలు నా పనులు చేస్తున్నాడని దేవుడు అనుకుంటా ఉంటే ఏం చేశాడు తెలుసండి? ఆ యొక్క షెకెములో 1 దూడను పెట్టాడంట, పెనూయేలులో 1 దూడను పెట్టాడంట. పెట్టి ఏం చెప్తున్నాడు? ఇదిగో మీ దేవుడని యెహోవా, పూజించండి, బలులు అర్పించండి అని చెబుతూ అక్కడికి ఆగిపోకుండా యాజకులను తయారు చేశారట. యాజకులు ఏ గోత్రం నుంచి రావాలి? లేవి గోత్రం నుంచి. లేవి గోత్రం నుంచి కాక ర్యాండమ్గా దొరికిన వాళ్ళని తీసుకొచ్చి తనకు నచ్చినవాడిని యాజకుల్ని చేశాడు. చేసిందే కాకుండా ఇంకొక మంచి పని చేశాడండి, గొప్ప పని. ఏంటో తెలుసా? అతడు నిలబడి యెహోవా నామంలో ధూపాన్ని వేస్తా ఉన్నాడట. బలిపీఠం మీద బలి అర్పిస్తా ఉన్నాడట. అక్కడున్నది దూడే, కానీ వాళ్ళు పెట్టిన పేరేంటి? ఆ దూడకి యెహోవా అని పెట్టారు పేరు. యెహోవా నామాన్నే వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. యెహోవా తండ్రి నామాన్నే వాళ్ళు స్తుతియాగం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎదుర్కొన్న ఏం పెట్టాడు? దూడలను పెట్టాడంట. అయితే అహీలి ఎవరు? ఇతన్ని రాజు అవుతాడని ప్రవచనం చెప్పినటువంటి ప్రవక్త, యెహోవా తండ్రి చేత పంపించబడినటువంటి ప్రవక్త. ఈ అహీయేలు చెప్తా ఉన్నాడు, నువ్వు చేస్తుంది తప్పని చెప్తా ఉన్నాడు. అయినా వినే పరిస్థితిలో లేరు. దేవుడు ఏం చేశాడంటే, మరి అతని దగ్గరికి ఒక దైవజనుడైనటువంటి ఒక వ్యక్తిని, అక్కడ పేరు కూడా రాసి పెట్టి ఉండదు, అంతటా దైవజనుడైన ఒకడు 13వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది మీకు. అతడు వచ్చి చూస్తూ ఎవరితో మాట్లాడి తెలుసండి? అతడు యెరొబాముతో కాదండి, బలిపీఠంతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇతను పెట్టినటువంటి ఆ యొక్క బలి ఇచ్చేటువంటి ఆ బుగ్గి ఇదంతా కూడా బలిపీఠం నుంచి పడిపోయిందంట. ఏ చేతి అయితే బలి ఇవ్వాలని చేయి చాపాడో యెరొబాము చెయ్యి అలా ఎండిపోయింది. యెరొబాము చెయ్యి అలాగా ఎండిపోయింది. ఎండిపోతే అతను అంటున్నాడు, మరలా ఈ యొక్క ఎవరైతే వచ్చారో ఆ ఒక ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, అయ్యా నా కోసం నీ దేవుడని యెహోవాకు ప్రార్థన చేయి. అంతవరకు ఎవరి దేవుడైనా? ఆయన దేవుడు. ఇప్పుడు ఎవరి దేవుడు అయిపోయాడు? ప్రవక్త దేవుడు అయిపోయాడు. నీ దేవుడని యెహోవాకు ప్రార్థన చేయి, నా చేయి తిరిగి రావాలని అంటే మరలా పశ్చాత్తాపడ్డాడని ప్రార్థన చేశాడు. అతను చేయి పొందుకున్నాడు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. తన కుమారుడు పోయాడు. ఆ తర్వాత విషయాలు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. తన భార్యను అహీయేలు దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. ఎలా అంటే, నువ్వు మారు వేషం వేసుకుని వెళ్ళి నా కోసం అడుగు అంటే, ఆ మారు వేషం ఉన్నప్పటికీ కూడా దేవుడు ముందే ఆ ప్రవక్తకి చెప్తాడు, ఎవరు వస్తారు? అదుగో యెరొబాము యొక్క భార్య వస్తుంది, ఆ దుర్మార్గుడి భార్య వస్తుంది. ఎలాంటి పరిస్థితి? అతనికి ఇచ్చినటువంటి ఫలాన్ని మొట్టమొదటి దేవుడు ఎంతగానో ఆస్వాదించి ఒక దేన పని చేసేటువంటి వ్యక్తిని రాజుగా చేశాడు దేవుడు. చేస్తే తను ఏమైపోయాడండి? గర్వాంధుడైపోయి తన యొక్క రాజరికాన్ని పోగొట్టుకోలేక, దేవుడిచ్చినటువంటి ఉన్నత స్థితిని పోగొట్టుకోవడానికి ఇష్టం లేక ఏమైపోయాడు? తప్పుడు మార్గానికి వెళ్ళిపోయాడు. ఈ వాక్యాన్ని మన హృదయానికి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కడ నిన్ను దేవుడు ఎక్కడికి నిలబెట్టాడు? నిలబెట్టిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ఏ మార్గాలు తొక్కుతున్నావు నువ్వు? ఏ అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు? ఆ యొక్క
యజమానుడు కనుక వస్తే ఏవి నీ తలాంతులు, నేనిచ్చిన తలాంతులు ఏం చేసావంటే ఏం చెప్పాలి? అయ్యా, నీవిచ్చిన తలాంతులు తిరిగి నీకు ఇవ్వడానికి యెరొబెయాము వలె నా చేతులు ఎండిపోయి అని అందామా? నా కాళ్ళు ఎండిపోయి అందామా? నా మనసు ఎండిపోయింది అందామా? నా ఆత్మ ఎండిపోయిందని అందామా? అనడానికి వీల్లేదు. నీవు నాకిచ్చిన దాన్ని ఇదిగో నేను రెండంతలుగా చేశానని దేవుని సన్నిధిలో మనం చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ యజమాని సంతోషంలో ఎక్కడండి? 7 ఏండ్ల విందు. ఎక్కడ? పరలోక రాజ్యంలో నీ కొరకు ఏర్పరిచినటువంటి ఆ విందులో పాలు పంపులు పొందడానికి దేవుడు మనకి ఏం చేస్తాడండి? కృప చూపిస్తాడు. ఆ కృప మనకి కావాలి అని అంటే మనం ఏం చేయాలి? మనకి ఇచ్చినటువంటి తలాంతులను మనం రెండంతలుగా మార్చాలి, ఇంకా అభివృద్ధి పరచుకోవాలి. నేను అనుకుంటా ఉంటా, ప్రభా నీవిచ్చిన వాక్యం చెప్పడం నాకు నేర్పించావు, దానివల్లే కదా నేను సక్సెస్ఫుల్ టీచర్ అయ్యాను కదా. మరి ఎన్నో బ్యాచెస్ నేను పంపించగలిగాను, ఎంతోమంది డాక్టర్స్ని నేను క్రియేట్ ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారండి నా చేతిలోంచి వెళ్ళిన వాళ్ళు. నా పిల్లలు ఇక్కడ అంటే వాళ్ళకి 10th 7th చెప్పుంటాను వాళ్ళకి, లేకపోతే ఇంటర్ చెప్పిన వాళ్ళైతే ఇప్పుడు డాక్టర్స్ అయి కూర్చున్నారు, ఇప్పటికిప్పటికి ఇంకా మాట్లాడుతూ ఉంటారు. ఎంత ఆనందం అయిపోతుంటారు. నా బిడ్డలు చిన్నవాళ్ళే ఇంకా, కానీ నేను టీచ్ చేసిన వాళ్ళు మాత్రం చాలా పెద్దగా మంచి మంచి హోదాల్లో ఉన్నటువంటి బిడ్డలు, వెళ్ళిపోయిన వాళ్ళు, సెటిల్ ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ ఇలా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు మా ముందు పెద్ద పెద్దగా వచ్చి మాట్లాడుతుంటే నాకు అంత ఆశ్చర్యం వేస్తుందో, నాకు అసలు నేనెంత నా స్టూడెంట్స్ ఎంత అని పెద్దగా ఇవన్నీ పెట్టుకొని వచ్చి ఒక ఆయన వచ్చాడు, మన CEO అంట, బ్యాంక్ వాటికి ప్రైవేట్ బ్యాంక్ CEO అంట ఆయన, మళ్ళీ ట్రావెలింగ్ ఏజెన్సీస్కి ఒక అతను ఓనర్ అంట. ఇలా చెప్పుకుంటా వస్తుంటుంటే అబ్బాబ్బా ఏం చేశారు నువ్వు? BBA చదివాను మేడం, తర్వాత MBA ఫారెన్లో చేసాను మేడం, వచ్చే మేడం, ఇలా చేస్తాను. ఎంత ఆనందంగా ఉంటుందండి. వాళ్ళకి ఎప్పుడో చెప్పాను నేను, ఏదో 1-2 లెసన్స్ చెప్పుంటాను, ఏదైనా ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. కానీ అంటే అలాగ దేవుడు నిలబెట్టాడు. దేని బట్టి అంటే దేవుని వాక్యాన్ని వివరించడం ఫస్ట్ నాకు దేవుడు నేర్పించాడు. ఎప్పుడు తెలుసండి? సండే స్కూల్లో దేవుని వాక్యాన్ని వివరించే శక్తిని దేవుడు ఇచ్చాడు. అలాగే యవన కాలంలో, అలాగే నేను యవన కాలం నుండి కూడా స్త్రీల సమాజంలో నన్ను వాడుకున్నాడు దేవుడు. నేను యవన బిడ్డనే, కానీ మా పాస్టర్ గారు ఇచ్చేవారు నాకు అప్పట్లో, అమ్మ రామ్మ వచ్చి వీళ్ళకి వాక్యం చెప్పమ్మా బుద్ధి వస్తుంది నువ్వు నిలబడితే అనేవారు. నా పాస్టర్ గారు ధర్మదాస్ అయ్యారు అప్పట్లో. ఎక్కడైతే ఉపవాస ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని, ఉపవాసం చేస్తాం కనుక స్త్రీలతో కూర్చునేదాన్ని వెళ్ళి. నేను చదివేదంతా డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఆ టైంలోనే స్త్రీల సమాజాన్ని, ఎందుకంటే యవనస్తులు ఉపవాస ప్రార్థనలు ఉండవు కదా, స్త్రీలకే ఉంటాయి. అలాగ దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి నేను అనుకుంటాను, ప్రభా నీవిచ్చిన తలాంతుతో నన్ను బ్రతికిస్తున్నావు, నీవిచ్చిన తలాంతోనే నన్ను పోషిస్తున్నావు, అంతే కదండి. మరి ఆయన ఇచ్చిన తలాంతోనే నేను జాబ్ చేసుకోగలుగుతున్నాను, అది ఆయన తలాంతు, నాది కాదు. దానిలో అభివృద్ధి పరుస్తున్నావు, దీనిలో ఇంకా అభివృద్ధి పరచవా? నాకున్నటువంటి పూర్వపు స్థితి మళ్ళా నాకు దయచేయవా? ఎన్నో రకాల హాలిడేస్ అయితే ఎప్పుడు ఖాళీ లేవండి మేము. ఎన్నో సువార్త కూడుకులకి వెళ్ళిపోయి, ఎన్నో బహిరంగ సభలకు వెళ్ళిపోయి, మా అక్క నేను మేమందరం వాళ్ళ పిల్లలు అందరూ గొప్ప గొప్ప బహిరంగ సభలో, మేము చిన్నోళ్ళమే, మా రూపం అంతా మా రాకీ అంత ఉన్నప్పుడే మాకు మా పేర్లు పాంప్లెంట్లు వచ్చాయి. మేము అసలు ఎంత అందపడిపోయే వాళ్ళమో, ఇంత పెద్ద సభలకి మనం వాక్యం చెప్తున్నాం వెళ్ళని. దేవుడు వాడుకున్నాడు. తిరిగి మరలా నాకు మొదటి స్థితి దయచేవా ప్రవ్వా? నా సరిహద్దులు, నా సొంత సరిహద్దులు, నా ఆత్మీయ జీవితం విశాలపరచవా? నీవిచ్చిన తలాంతుని ఇంకా నేను పెంచుకోవాలి కదా, నాకు సహాయం చేయవా అని అడుక్కుంటుంటాను అప్పుడప్పుడు. దేవుని ఇచ్చినటువంటి ఏ తలాంతైనా, అది చిన్నదే కావచ్చు. ఈరోజు నువ్వు మంచిగా పాట పాడుతున్నావా? అనేక చోట్ల నీ కొరకు నేను ఎలిగెత్తి పాడే కృప నీవు ప్రవ్వా. అడుగుదాం దేవుణ్ణి. ఇచ్చిన తలాంతిని దాచుకుంటే మనం ఇక్కడ ఉపయోగిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అక్కడ ఇస్తాడు. యెరొబెయాము ఏం చేశాడు? మొట్టమొదటిగా చూస్తే చిన్నదే, తాపి పని చేశాడు, రాజుని చేశాడు. తర్వాత ఆయన తప్పుపోయాడు, అది పక్కన పెడదాం. మనం ఆ స్థితి మనకు రావద్దు. 2 రకాలు మనం చూడాలి. మొట్టమొదటిది ఏంటి? చిన్న దాంట్లో నమ్మకం ఉంటే దేవుడు గొప్ప స్థితికి తీసుకెళ్తాడు. గొప్ప స్థితిలో నువ్వు వింటే గనక హెచ్చించిన తర్వాత మార్గాలు తొక్కి అది లూజ్ అయిపోద్దేమో, నా యొక్క ఆనందం, నా డబ్బు పోతుందేమో, నేను ఇంకా సంపాదించలేను అని చెప్పి తప్పుడు మార్గానికి వెళ్తే యజమాని వచ్చినప్పుడు ఏమొద్ది? మరలా పద వెనక్కానంటే ఏంటి పరిస్థితి? యెరొబెయాము చెయ్యి ఎండిపోయింది అతడికి. మనకి ఏమవుతుందో మన జీవితాలు తెలియదు కనుక జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో సరి అయిన విధంగా ముందుకి కొనసాగి ఆయన ఇచ్చిన తలాంతుల్ని ఆయన నామాను బట్టి పరిపూర్ణంగా ఉపయోగించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, కృపగలిగిన దేవా, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా, స్తోత్రం స్తుతులు తండ్రి. ఇదిగో నాయన, ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీరిచ్చినటువంటి ప్రభా తలాంతిని నీ కొరకు ఉపయోగిస్తూ ప్రభా నాయన రెండంతులుగా ప్రభా నా తండ్రి, నాయన 30 ప్రభా నాయన 100 నా తండ్రి, 60 300 ప్రభా నాయన తండ్రి, మేము తండ్రి ఫలించే విధంగా నాయన అభివృద్ధి చేసుకునే విధంగా మమ్మల్ని దీవించి ఆస్వాదించండి. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభు. నీ వందనాలు, స్తోత్రములు. మీ కొరకు జీవించే కృపను నాయన, మీ కొరకు నాయన మా జీవితాన్ని కొనసాగించే కృపను మా అందరికీ దయచేయమని, విత్తబడిన నీ వాక్యము నాయన ప్రతి హృదయంలో 100 ఫలించినట్లుగా సహాయం చేయమని ఘనమైన మీ స్తుతులు చెల్లించుకుంటూ, ఇదిగోనైనా బలలోకి పాలు పంపులు పొందడానికి సిద్ధపడుచుండగా నా ప్రియ ప్రభా మా అందరికీ యోగ్యత దయచేయమని వేడుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ మరి బల కోసం సిద్ధపడతామండి. సిద్ధపాటు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వాక్యము కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు మన మధ్య ఉన్నటువంటి రూ సిస్టర్ ముందుకు వచ్చి చదవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు. ప్రభువు వలన పొందితివి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధి ఆగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే దీని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో, ప్రభా నీ సన్నిధిలో నాకు యోగ్యత దయచేయి ప్రభా, నాకు అర్హత దయచేయి ప్రభా, నీ బలలో పాలు పంపులు పొందడానికి, నీ యొక్క తండ్రి పరిశుద్ధ శరీరంలో నా తండ్రి నేను పాలు పంపులు పొందుకోవడానికి, నీ పరిశుద్ధ రక్తంలో పాలు పంపులు పొందుకోవడానికి నాకు అర్హత దయచేయి నాయన. తెలిసి తెలియకున్నటువంటి ఏ తప్పులైనటికి క్షమించండి ప్రభు అంటూ ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసిన తర్వాత మనం ముందుకు కొనసాగుదామండి. అట్లీస్ట్ 2 minutes అందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం, ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం.
శరీరాన్ని ప్రభా నాయన నలగగొట్టుకొని ప్రభా నాయన మాకు స్వస్థతను పరిశుద్ధతను దయచేసిన తండ్రి మీకు వందనాలు. నీ యొక్క రక్తంను చివరి పొట్టి వరకు కార్చిన యేసయ్య అయా మా యొక్క తండ్రి నాయన ఆలోచనలు తలంపులు నాయన అపవిత్రతను నాయన నీ పరిశుద్ధ రక్తంతో కడిగినందుకు మీకు వందనాలు స్తోత్రమయ్యా. అయా ఈ లోకంలో బ్రతుకుతున్న మా బ్రతుకులో ప్రభా ఏ కళంకమైనప్పటికీ నాయన ఏ డాగు ముడతా నాయన మాలో లేకుండా నిరంతరము ప్రతిదినం మమ్మల్ని కడుగుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇందుకు సాదృశ్యంగా నా తండ్రి నాయన ఇదిగో నాయన తండ్రి నాయన ఈ రొట్టెను ప్రభా ఈ ద్రాక్షారసమును నాయన తీసుకొని చుండగా మా చేసిన ప్రతి ఒక్కరి యొక్క చేతిని పరిశుద్ధపరచండి. ప్రతి హృదయానికి యోగ్యత దాయిచ్చేయమని ఘనమైన మీ స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని వేడుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా పాలి దైవమా నా
మహాపరిశుద్ధుడ సర్వకృపానిధికి తండ్రి మీ వందనాలు స్తోత్రమయ్యా. సజీవుడ మహోన్నతుడ మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన నీ దయ నీ కృపను బట్టి ప్రభా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నాయన నీవు నా కొరకు మా కొరకు నాయన నా తండ్రి చిందించిన రక్తంలోను ప్రభా, మా కొరకు ప్రభా మా పాపాల నిమిత్తమున మా శాపాల నిమిత్తము నాయన తండ్రి నాయన నలగొట్టబడినటువంటి నాయన నీ శరీరానికి సాదృశ్య రొట్టెని ప్రభా తీసుకోవడానికి, ఈ బలలో పాల్గొంపులు పొందడానికి మాకు అందరికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. మీలో నమ్మికగాను ప్రభా సమాధానముతోను మా జీవితాలను కొనసాగించి అనేక మందికి ఈ సమాధానమును ప్రభా మేము పంచేబిడ్డలుగా ఉండడానికి సహాయం ఇచ్చేయమని, నీ కృపాదీవనం అందరికీ దాయిచ్చేయమని, ఈ దినాన బలలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకి నాయన పరిపూర్ణ శాంతి సమాధానమును నీ కొరకు జీవించే కృపను మరింతగా దయచేయమని వేడుకుంటూ యేసతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయమందు ప్రభు సన్నిధికి తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు సమర్పించుకుంటుండగా సమర్పణ చేయము ప్రభువునకు అనే పాటని పాడు.
ఇదిగో ప్రభా మందిరంకి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరి అక్కరల అవసరతలు ఎరిగిన దేవుడు తండ్రి నైనా నీకు స్తోత్రమయ్యా. ప్రభా ఏ బిడ్డ ఏ ఆశతో వచ్చిందో ప్రభా ఏ అవసరతతో వచ్చిన తండ్రి నీకు తెలుసయ్యా. ప్రతి ఒక్కరి అక్కరలను ఎరిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రమయ్యా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న తండ్రి. కుటుంబంలో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా నాయనా ఇదిగో నైనా నీ మందిరంలో ప్రభా ఉన్న మా ప్రతి ఒక్కరిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయనా. ఈరోజు ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడినాము తండ్రి నీకు స్తోత్రమయ్యా. అవును ప్రభా మీ మందిరంలో ప్రభా ప్రతి ఒక్కరం కూడా ప్రభా నీకు ఇష్టపూర్వకంగా నాయన జీవిస్తూ ప్రభా ప్రతి ఒక్కరం కూడా నాయన మందిర పనుల్లో ప్రభా మేము ప్రతి ఒక్కరు కూడా నాయన మేము ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా జీవించడానికి సహాయం చేయండి నైనా. అవును ప్రభా నీకు ఇష్టపూర్వకంగా జీవిస్తున్నాయినా నీ ఆశీర్వాదాలను ప్రభా మేము అనుభవించడానికి సహాయం చేయమని అడుగుతున్న తండ్రి. అవును ప్రభా నాయనా ఇదిగో మందిరంకు నడిపించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని మరొకసారి అడుగుతున్న తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఏదో ప్రభా వాక్యం విని వదిలిపెట్టువారుగా కాకుండా తండ్రి వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకొని మార్చుకొని నా తండ్రి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి నైనా. ఇదిగోనైనా అమ్మ వాళ్ళ కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా ఆ కుటుంబాన్ని నాయన మీరు ఎక్కల నీళ్ళలో భద్రం చేసుకోమని అడుగుతున్న తండ్రి. సంఘంను నడిపించుండగా తండ్రి వారికి కావాల్సిన అక్కరల అవసరతలు ఎరిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రమయ్యా. అన్ని విషయాల్లో నైనా మీరే ఆదుకోమని నైనా మీరే నడిపించమని అడుగుతున్న తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. బిడ్డలు చదువుకొనిచుండగా నా తండ్రి నైనా వారికి కావాల్సిన జ్ఞానం దయచేయండి అయినా. ఇద్దరు బిడ్డలు ఆశలో ఉండుచుండగా నా తండ్రి యేసయ్యా నీవే వారి చుట్టూ నీ అగ్ని కంచె నుంచి నా తండ్రి నైనా వారికి నీ కాపుదల దయచేయండి అయినా. ప్రతి క్షణమునైనా నీ రెక్కల నీడలోనైనా బిడ్డలను భద్రం చేసుకోమని అడుగుతున్న తండ్రి నాయన తండ్రి నీకు స్తోత్రమయ్యా. ప్రభా ఇంకా నాయన మందిరంలో ఉన్న ప్రభా చదువుకొని చిన్న బిడ్డలను ఉద్యోగాలు చేసిన బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి నాయన మీ దయా కనికరంలో నాయన ప్రతి ఒక్కరూ వర్తిల్లులాగున నాయన మీకు ఇష్టపూర్వకంగా మా జీవితాలు ఉండేలాగున ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని అడుగుతున్న తండ్రి నాయన. ఇదిగోనైనా విత్తబడలను కానుకలను బట్టి నీకు వందనాలు తండ్రి. విత్తిన ప్రతి హస్తం మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ కానుకలను తండ్రి సంఘ సేవ నిమిత్తం వాడబట్టడానికి సహాయం చేయండి నైనా. సంఘపు సరిహద్దులు నైనా మీరు విశాలపరచమని అడుగుతున్న తండ్రి నైనా. ఈ మందిరంలో నన్ను అనేకులు వచ్చిన తండ్రి నైనా నీ వాక్యంలో విని ప్రభా నైనా ప్రభా నీకు ఇష్టపూర్వకంగా జీవించడానికి సహాయం చేయండి నైనా. ప్రతి ఒక్కరిని కూడా ఈ మూర్తిజగూడ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా మీరు దర్శించమని ఆకర్షించమని అడుగుతున్న తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మందిరంకు నడిపించబడడానికి సహాయం చేయండి నైనా. అదేవిధంగా ప్రభానైనా సంఘ నైనా మేము ఆరాధన ముగించుకొని తండ్రి మైలులోకి వెళ్ళిచుండగా నా తండ్రి సన్నిధిని కాపుదలను తోడుగుంచి ప్రభా క్షేమంగా ప్రతి ఒక్కరిని కూడా చేర్చమని సర్వశక్తి కలిగిన సజీవుడైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడం గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేరును గాక. మందిన ఆహార నేడు మాకు దయచేయము, మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, శోధనలోకి తేకాదృష్టి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. నా అంతరంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడయండి. ఆయన కొరకు నమ్మకముగాను ఆయన ఇచ్చిన తలాంతును ఆయన కొరకు బహుబలముగా వాడుకునేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్.